బులెటిన్లో బిగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. లోన్ యాప్ల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఫోన్లు చేసి లోన్ తీసుకోవాలంటూ ఫోర్స్ చేస్తున్నారు. వద్దన్నా పట్టించుకోకుండా డబ్బులు వేసి మరీ వేధిస్తున్నారు. కేసులు పెరుగుతున్నా అమ్మ నాన్న వచ్చింది. చాలా మునిగిపోయా. యశోదా కొంచెం మంచిగా తీసుకురా. నాన్న అమ్మ పని చేసుకుని నేను తీసుకొస్తా. వద్దమ్మా, నువ్వు చదువుకో, నువ్వు మంచిగా చదువుకోవాలి. నీకే చెప్పేది, నేను తీసుకురాపో. తెత్తది ఇగో తాగు. అగో ఇంత కోపంగా ఏమడుతుంది? మంచి గీత కదా. మరి నీ బిడ్డ తెత్తనంటాది కదా, నేను పని చేసుకుంటాను కనబడతలేదా? పిలిచి బెదిరించి మరి తెప్పించుకోబడుతుంది నీళ్ళు. నా బిడ్డ ఏందే, అది మన బిడ్డ. ఏమన్నా నాకు పుట్టిందా? సవత్తల్లి నేనా? ఇక మొదలు పెట్టిన ఏడుపు. ఏమన్నా అనంగానే వస్తాయి కళ్ళ నిండా నీళ్ళు. ఊకే దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా. బిడ్డ నువ్వు విడోకు. మీ అమ్మ పైకి అలాగే కోపం వచ్చినా నీ మీద ఎంతో అంత ప్రేమ. నిన్నైతే నేను బాగా చదివిస్తా, నువ్వు మంచిగా చదువుకోవాలి, నువ్వు కలెక్టర్ కావాలరా బిడ్డ. ఇప్పుడు మీ అమ్మని చాలా మీకు ఎత్తుకొని తిప్పుతుంది చూడు. చదువుకో బాగా చదువు. ఇదేనా అన్న వాసుదేవ్ అంటే? అవును నేనే. ఇంతకు మీరెవరు మా ఇంటి ముందు ఉన్నారు? ఫైనాన్స్ తీసుకున్నావు, ఈఎంఐ కట్టవా? ఫోన్ చేస్తే ఫోన్ లేపు, ఇంటికాడికి వస్తాను దొరకవు, ఇప్పుడు అన్నానికి వస్తావు అని చెప్పి టైం చూసుకొని మరీ వచ్చి కావాలి కడతాను నీకు. ఈఎంఐ కట్టడం చదవనప్పుడు ఎందుకు అన్న తీసుకోడు? ఏం లేదు, ఒక 2-3 రోజులల్లా కట్టేద్దామని చూస్తున్నాను. అరే కట్ట చేత అయినప్పుడు తీసుకోవడం ఎందుకన్నా? చూడండి, కట్టేస్తే ఎట్లా చేసి 2-3 రోజులు కట్టేస్తాను. నువ్వు అన్నట్టు 2-3 రోజులు టైం లేదు. రేపు సాయంత్రం వరకు కష్టంగా ఈఎంఐ కట్టాలి. కట్టకపోతే నీ బండి తీసుకొని పోతా, తర్వాత ఇబ్బంది పడేది నువ్వే. సరే అన్న, రేపు సాయంత్రం వరకు ఈఎంఐ కట్టేస్తాను. ఓకే అన్న. సార్ చౌరస్తా. చౌరస్తా. రాజానా రాజానా ఎవరు? అన్న వచ్చినా?
టైంకి కట్టుకోవాలన్నా, కట్టుకుంటే ఇంటి దగ్గర రాము కదా, మీకు కూడా ఇబ్బంది ఉండదు. సరే అన్న. ఏం చేస్తాను పెద్ద మనిషి? చదివించా నడుపు ఇట్లా పనులు చేసావు. నువ్వు చదివి కలెక్టర్ అయిన కాడికి చాలు కానీ మీ నాన్న కూడా లేడు ఇంట్లో. నీకు అద్దలు నడుపు ఇంట్లో పనులు చేసావు. చదువుతుందట ఏమో కలెక్టర్. నానా ఆటోలు ఎందుకు పడుకున్నావు నానా? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయిరా. సరే నాన్న ఇంట్లోకి వెళ్దాం. అయ్యో నాన్న జ్వరం వచ్చిందా? నేను అమ్మని తీసుకొని వస్తా. అమ్మా నాన్నకి జ్వరం వచ్చింది, ఆటోలో పడుకున్నా. అయ్యో అవునా? అబ్బా జ్వరం బాగానే వచ్చింది కాలే, ఇంట్లో పోదాంలే. ఆగే శాతనైతే లేదు, ఎక్కడైతే పడుకోవడానికి. నువ్వు ఇట్లానే అంటావు కానీ నేను డాక్టర్ ఫోన్ చేస్తానులే, ఇంట్లో పోదాం. మళ్ళీ ఏమన్నా అవుతుంది చెప్తే వినిపించుకోవాలి. లే నొప్పులు ఉన్నాయి. ఇక నిద్ర లేకుండా తిండి లేకుండా ఎప్పుడు ఆటో ఆటో ఆటో. ఎప్పుడు చూసి ఈమె గురించి ఆలోచించు. దీనికే పెట్టు పైసలన్నీ తెచ్చి. తర్వాత నా కడుపులో పిల్లోజల్లో అయితే మా పరిస్థితి ఏంటి ఆలోచించు ఎప్పుడన్నా. ఈమె చదువుతుంది, కలెక్టర్ అయితే నేను చూస్తా. ఎందుకమ్మా నాన్న అట్లా అంటావు? నోర్ముయ్, ఇదంతా నువ్వు చేయబట్టే. ఆయన నాకే పెట్టిండే నాగలానట్రా మొత్తం నీ చదువుకే పెడతాడు కదా. అయినా నాకేం పెట్టవుతి, నేను రెండో పెళ్ళాన్ని అయితే సచ్చింది మంచిగానే సచ్చింది అన్ని నాకండా జరిగింది. అబ్బా ఏందే నీ లొల్లి? తిరిగి తిరిగి మళ్ళీ మాట గాడికే తీసుకొస్తావు. నాన్న నీకు అమ్మ గురించి తెలిసిందే కదా. వాసుదేవ్ మీరేనా? అవును నేనే. ఇంతకు మీరు ఈ మనిషి అన్న వాళ్ళ నుంచి ఫోన్ చేస్తా, నా ఫోన్ చెప్పాలని తెలియదా? లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ కట్టాలని తెలియదా అన్న? లోన్ తీసుకునేటప్పుడేమో మా ఎంబడి తిరుగుతారు, లోన్ కట్టేటప్పుడేమో మీ ఎంబడి మేము తిరగాలన్నా? ఇదే పద్ధతి అన్న. ఎవరు మీరు? మా ఇంటికి వచ్చి ఇంకా బాగా లోన్లు చేస్తారు. ఏం కావాలి మీకు? ఆయన పర్సనల్ లోన్ తీసుకున్నాడు, ఇప్పటిదాకా ఈఎంఐ కట్టలే. ఈఎంఐ కోసం తిరుగుతాను. మీ ఆయన దొరకదు, ఇలా దొరికిండు. నాగే నీకు తెలియదు, నేను మాట్లాడతాయి కదా అన్న. మీ ఈఎంఐ కట్టలేక కాలేదు, వారం 10 రోజుల నుంచి డెంగ్యూ జ్వరం వచ్చింది. మొక్కలన్నీ మస్తు వస్తాయి, అస్సలే జాతనైతే లేదు. ఆ బండి కూడా నడుపుతలేదు. ఒక్క 4 రోజులు టైం అయింది నాకు. ఈ 4 రోజులల్లా మీకు ఈఎంఐ మీకు కట్టేస్తాను. హలో, డాక్టర్ ఇక్కడ పెట్టి లేడికి వెళ్ళరా? అందుకేనారా మీకు జీతాలు ఇచ్చేది? చెప్పారా నాకు ఒక మాట? ఇప్పుడు ఒక్కరు లేడు, డాక్టర్ ఇండే ఉన్నది. వస్తే అన్న అవా
డబ్బులు నీకు అవసరమా నాకు అవసరమా? నువ్వు వెయిట్ చేయాల్సింది పోయి నన్ను వెయిట్ చేసి చూస్తున్నావు. అన్న ఏం లేదన్న, వచ్చేటప్పుడు దారిలో చిన్న గిరాకీ అయితే. సరే సరే, ఇదిగో డబ్బులు లెక్క పత్రం లేకుండా ఇస్తున్నా, నేను నమ్మిస్తున్నా. నాకు టయానికి డబ్బులు కట్టలేదు అనుకో, ఈ బండిని నేను లాక్కుంటా. అదేం లేదన్న. మహేంద్ర మొన్న మీ ఇంట్లో బాగా ఉన్నట్టున్నది, బాగా సౌండ్లు వచ్చినాయి. ఏ కొట్టిండారా నిన్న? అన్న క్రికెట్ బెట్టింగ్ లో 50,000 ఓటినాయి. కీసరగాడు ఏమో అయ్యా మళ్ళీ కట్టేసినాయా, ఇట్లా కట్టేసినాయా. కట్టెట్లా కట్టావురా? 50,000 కదరా. అయినా నిన్ను ఓడిచ్చారు అన్నిటప్పుడు. వీడియోలో మా నమ్మ ఓడిస్తారా నా పైసలు? సెల్ యాప్ డౌన్లోడ్ చేసినా, లోన్ కట్టేసినా. అరే మరి గట్లయితే ఆ ఫిల్మ్ కూడా వస్తాయారా? ఎందుకు రావన్న అత్తే అన్న, నీ సెల్ ఓడితే నేను చెప్తా. తీసుకోవాలని వచ్చినది కట్టకపోయే లోన్. అరే మళ్ళీ ఇవి తిరిగి ఎట్లా కట్టడంరా? ఈఎంఐ అన్న కట్టచ్చు అన్న. అంతేనా? సరే పో, సాయంత్రం గారు చాయ్ తాగుతా. ఆకాశంలో చుక్కలను చూస్తున్నాను. నువ్వేమైనా పోయి ఆ చుక్కలేమైనా తీసుకొస్తావా నాన్న? అది చూడు, ఎంత అందంగా ఉంటున్నాయి. అది కూడా మన కోరికలు ఆశలాగే అందినట్టే కనిపిస్తుంది. ఎంత బతుకుందామన్నది. ఏంటి నాన్న నువ్వేమో ఏమో మాట్లాడుతున్నావు? అది నీ గురించే. మన ఊళ్ళో అయితే చదువుకున్నోళ్ళని మీ అమ్మ చదువుకోలేదు. నువ్వు కలెక్టర్ కావాలనేది నా ఆశ. నువ్వు కలెక్టర్ కావాలి, మన ఊళ్ళోకి పెద్ద బడి తీసుకోవాలి, అందరూ చదువుకోవాలి. ఇంత కష్టపడుతున్నాను కానీ ఇదేమో అడ్డాలి. ఎట్లయినా నేను కలెక్టర్ చేస్తాను. సరే. హలో, లోన్ ఎప్పుడు కడతావు? లోనా? లోన్ ఎక్కడిది? ఎవరు తీసుకున్నారు? వాసుదేవులు మా ఆయన. మరి లోన్ కట్టు. ఈ నెంబర్ పెట్టిండి. ఇలా 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. వడ్డీల మీద వడ్డీలు పెరిగినాయి. లోన్లు కడతలేడు. 3 లక్షలు అయింది. ఎవరు కడతారు? మీరు ఇట్లా లోన్ కట్టలేని ఇష్టం వచ్చినట్టు ఫోటోలు వీడియో అన్ని రిలీజ్ చేస్తాం. చూసుకో, మీ ఆయన గారి ఫోటో వాట్సాప్ పంపిస్తాం మేము ఆల్రెడీ. అసలు ఎవరో నువ్వు పిసపిస మాట్లాడతాను. లోన్ తీసుకొని మళ్ళీ కథలు పడతారు. చంపా అంతా ఏమనుకుంటాను? ఇక్కడికి మాట్లాడుతూ అందరు పంపిస్తాం. పంపించుకో బాబా. ఈ కాంటాక్ట్ మొత్తం ఉన్నది. వాట్సాప్ చూసుకో, ఫస్ట్ వాట్సాప్ చూసుకో.
ఏడవేండి మనిషి రాని ఇంటికైతే రాని ఇంటికి వచ్చినాక చెప్తా వీళ్ళ సంగతి. యశోదా ఆనం అంతా అగురుగులు అవుతుంది. చాయ్ పట్టుకురా. వచ్చినవా? ఛాయ్ కావాలా నీకు? ఛాయ కుడిది నీళ్ళు పోతా తాగు. ఈ లోట్లేంది అంటే ఏంటిది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఫోన్ చేసుకుంటా గంటకోసారి. ఏంది పంచాయతీ? ఫోటోలు వస్తానే, వీడియోలు వస్తానే, ఏంది ఇదంతా? మా ఫోటోలతోని ఏమేమో వీడియోలు చేస్తారట, నెట్లలో పెడతారట. ఏం చేస్తానో ఏమో మాకు అర్థమైతలేదు. ఈ పైసలన్నీ లోన్లు తీసింది దాని మొక్కలన్నీ ఏడ పెట్టినవో ఏమో, దాని చదువుకే పెట్టాను మొత్తం అంతా తీసి. అది ఎప్పుడు చదువుతుందో ఎప్పుడు కలెక్టర్ అవుతుందో ఏమో. ఒక్క ర్యాంకు లేదు ఏం లేదు. ఐజాబి కలెక్టర్ అవుతుంది అంటే ఈయన మొత్తం తీసి పెట్టేడు. ఆటో అమ్మినావు, సామాన్లు అమ్మినావు, అన్ని ఈఎంఐలు కట్టుకుంటాయి. ఇంత అవుతుంది బతుకంతా. ఇగో చూడు ఈ ఫోటోలు వీడియోలు ఎట్లా వస్తాయో. ఒక్కొక్కటి ఫోన్ చేసుకుంటే ఎట్లా మాట్లాడుతాడో తెలుసా? ఒక పని చేయి, మమ్మల్ని చంపు, లేదంటే నా నమ్ము, లేదంటే లేదంటే దాగి సాగు. ఇదంతా ఏందో ఏమో నా గండారా. అవును, ఇదన్న మాటల్లో నిజముంది. సెల్లుల లోన్లు తీసి టైంకు కట్టకపోవడం నా తప్పు. నా దోస్తులకు, చుట్టాలకు, ఆఖరికి నా పిల్లానికి కూడా ఈఎంఐ ఏజెంట్లు ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు. దీనికి వెంటనే ఒక ముగింపునిస్తా. శరణ్య గారు, ఎవరు? శరణ్య గారు, మీరు ఇంత పేదరికంలో పుట్టి సివిల్స్ లో టాప్ ర్యాంకర్ గా పాస్ అయ్యి సొంత జిల్లాకే కలెక్టర్ గా రాబోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి?
నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, మీరు ఛార్జీ తీసుకోగానే ఏం చేయాలనుకుంటున్నారు? నేను కలెక్టర్ అవ్వాలని మా నాన్న కల. చాలా మంది ప్రైవేట్ లోన్ యాప్స్ లో లోన్లు తీసుకొని వాళ్ళ టార్చర్ భరించలేక రోజుకి 20 మంది చనిపోతున్నారు. అందుకే ఆ ప్రైవేట్ లోన్ యాప్స్ ని బ్యాన్ చేయాలని గవర్నమెంట్ కి జీవో రాస్తాను. అలాగే 500 మంది ఉన్న ప్రతి గ్రామంలో అందరు పిల్లలు 10th వరకు చదివేలా గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని జీవో రాస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. అమ్మ శరణ్య, నన్ను క్షమించు తల్లి. నాన్న నిన్ను కలెక్టర్ చేయకుండా పోతున్నాడని బాధపడకు. నీ చదువు కోసమని అప్పులు చేశాడు, ఆటో అమ్మిన, ఫోన్లా ప్రైవేట్ లోన్లు చేసిన. ఇప్పుడు అవి కట్టకపోతే మన ఇజ్జత్ తీస్తారట, మీ ఫోటోలతోనే వీడియోలు చేస్తారట. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లో మెసేజ్ చేసి నన్ను మోసగాడని చెప్తారే. వాళ్ళు నువ్వు అప్పు చేస్తే మమ్మల్ని కట్టుమంటారు అని తిడుతున్నారే. తల్లి, నువ్వు ఎట్లన్నా మంచిగా చదివి కలెక్టర్ అయ్యి గీసువంటి సాగులు మళ్ళా కాకుండా చూడు తల్లి. ఈ చేతగాని తండ్రిని మన్నించేస్తావు కదమ్మా, మన్నించేస్తావు కదా. అమ్మా శరణ్య, నాన్న, సాధించినవరా తల్లి. నేను మీ కూతుర్ని నాన్న.